సత్యం సుందరం సింపుల్ కథ, మనసును తాకే క్యారెక్టర్, జీవితానికి పాఠాలు నేర్పించే ప్రతి మూమెంట్, ఇవే సత్యం సుందరం సినిమాలో ప్రత్యేకతలు. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ మనకు ఒక గొప్ప జీవిత పాఠాన్ని నేర్పుతుంది. ఈ వీడియోలో మనం సత్యం సుందరం మూవీ నుంచి నేర్చుకోవాల్సిన కొన్ని లైఫ్ లెసన్స్ గురించి డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్, మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ కొట్టి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్ లో పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇక స్టార్ట్ చేద్దాం. లైఫ్ లెసన్ 1, రిమూవింగ్ ఆఫ్ నెగిటివ్ మైండ్ సెట్. సత్యం వైజాగ్ నుండి తన సొంత ఊరికి వెళ్ళేటప్పుడు ఒక నెగిటివ్ మైండ్ సెట్ తోనే వెళ్తాడు. సిస్టర్ మ్యారేజ్ కాబట్టి వెళ్ళాలి, లేదంటే తను అస్సలు ఊరుకోదని మాత్రమే స్టార్ట్ అవుతాడు. కానీ సత్యంకు వైజాగ్ లో స్టార్ట్ అయినప్పటి నుండి పాజిటివ్ అండ్ కైండ్ హార్టెడ్ పీపుల్ మాత్రమే తగులుతారు. సుందరం బస్ కండక్టర్, గుడి దగ్గర పూలు అమ్ముకునే అమ్మాయి, హౌస్ కొనుక్కుంటా అని అడగగానే మినిమం షూరిటీ లేకుండా డబ్బు ఇస్తానని చెప్పే సత్యం వాళ్ళ సార్, మ్యారేజ్ దగ్గర కుక్కు, సుక్కు మామయ్య, సుందరం వైఫ్, ఈవెన్ బస్సులో కూడా కండక్టర్ తట్ట ఎత్తితే తిరిగి కండక్టర్ కి జామ పండు ఇచ్చే ముసలావిడ, ఇలా పాజిటివ్ అండ్ కైండ్ హార్టెడ్ పీపుల్ మాత్రమే తగులుతారు. సత్యం తిరిగి వైజాగ్ వెళ్ళేటప్పుడు తను ఇంకో పర్సన్ లా వెళ్తాడు. సో దట్ మనం పాజిటివ్ పీపుల్ తో ఉంటే మన మైండ్ సెట్ కూడా పాజిటివ్ గానే ఉంటుందని నేర్చుకోవచ్చు. లైఫ్ లెసన్ 2, సుందరం చిన్నప్పుడు హాలిడేస్ కని సత్యం వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు సత్యంతో చాలా సమయం స్పెండ్ చేస్తాడు. సెకండ్ హాఫ్ లో సుందరం తన చైల్డ్హుడ్ స్టోరీ చెప్పేటప్పుడు సత్యం ని ఒక హీరోలా ట్రీట్ చేసి చెప్తాడు. అవేమి సత్యం గుర్తుండవు, కానీ సుందరం తన మనసులో మాత్రం అవి స్టిల్ ఇప్పటికీ ఇంపాక్ట్ చేస్తూనే ఉంటాయి. మనం మనకంటే చిన్న వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు మనం చేసే చిన్న పని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. అది మంచి విషయమైనా చెడు విషయమైనా సత్యం ట్రీట్ చేసేవే మంచిది కావడం వలన సుందరం తనని ఇప్పటికీ హీరోలానే ట్రీట్ చేస్తున్నాడు. ఇది మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. లైఫ్ లెసన్ 3, గ్రాటిట్యూడ్. ఎండ్ ఆఫ్ సమ్ వన్ ఈజ్ బిగినింగ్ ఆఫ్ అనదర్ వన్స్. అంటే సైకిల్ తనకు వద్దులే, ఎవరికైనా ఉపయోగపడే వాళ్ళకి ఇచ్చామని చెప్తాడు కదా సత్యం వాళ్ళ నాన్న సినిమా స్టార్టింగ్ లో. ఆ సైకిల్ సుందరం వాళ్ళ లైఫ్ కి బిగినింగ్. ఆ గ్రాటిట్యూడ్ సుందరం ఎప్పటికీ మర్చిపోడు. ఆ సైకిల్ ని ఒక గాడ్ లా ట్రీట్ చేస్తాడు. సుందరం ఇప్పుడు ఫైనాన్షియల్ గా ఓకే, కానీ తన రూట్స్ ని మాత్రం మర్చిపోడు. మన లైఫ్ లో హెల్ప్ చేసిన వాళ్ళ పట్ల గ్రాటిట్యూడ్ తో ఉండాలి. మన రూట్స్ ని మర్చిపోకూడదు. మనం ఎంత ఎత్తుకెదిగినా మనకు అన్నం పెట్టే వస్తువులను పని అయిపోయింది కానీ పక్కన పెట్టేయకూడదు. ఈ సీన్ నుంచి మనం ఈ విషయాలు నేర్చుకోవచ్చు. లైఫ్ లెసన్ 4, కంఫర్ట్నెస్. బేసికల్లీ సత్యం చాలా షటిల్ అండ్ లిమిటెడ్ పర్సన్. వేరే పర్సన్స్ తో అంత త్వరగా కలవలేడు. కానీ సుందరంతో కలిసాక డాన్స్ చేస్తాడు, సాంగ్స్ పాడతాడు, తన పర్సనల్ మ్యాటర్స్ షేర్ చేస్తాడు. ఇలా లైఫ్ లో కొంతమంది దగ్గరే మనకు ఆ కంఫర్ట్నెస్ ఉంటుంది. అలాంటి పీపుల్ ని మన లైఫ్ లో దూరం చేసుకోకూడదు. ఎందుకంటే మన బాధ వచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా మనం ఆ పర్సన్స్ దగ్గరే ఓపెన్ అవ్వగలం. సో కంఫర్ట్నెస్ అనేది చాలా ముఖ్యం. ఈ సీన్ నుండి మనం ఆ విషయాన్ని నేర్చుకోవచ్చు. లైఫ్ లెసన్ 5, నేటివ్ ప్లేస్ లవ్ అండ్ ఓన్ హౌస్ లవ్. సుక్కు మామయ్య వెడ్డింగ్ దగ్గర సత్యం వాళ్ళ ఫాదర్ తో మాట్లాడాక సత్యం వాళ్ళ ఫాదర్ ఎమోషనల్ అవుతాడు తన నేటివ్ ప్లేస్ ని తలుచుకొని. అలానే సత్యం కూడా తన సొంత ఊరికి రాగానే తన ఇంటిని దొంగతనంగా చూసి ఆనందపడతాడు. సుందరంతో రాత్రి నదికి సైకిల్ మీద వెళ్ళేటప్పుడు చాలా ఆనందపడుతూ తొక్కుతాడు సైకిల్ ని. మనకు తెలియకుండానే మన నేటివ్ ప్లేస్ అండ్ ఓన్ హౌస్ తో లవ్ లో ఉంటాం. వీలైనప్పుడల్లా నేటివ్ ప్లేస్ కి వెళ్తూ ఉండండి. ఇట్ విల్ గివ్ యూ సమ్ సార్ట్ ఆఫ్ రిలీఫ్. ఈ సీన్ నుండి మనం ఆ విషయాన్ని గ్రహించవచ్చు. లైఫ్ లెసన్ 6, లవ్. సుందరం వాళ్ళ వైఫ్ గురించి సత్యం చెప్తూ తనకు సొంత ఇల్లు అంటే చాలా ఇష్టం బావా. తన ఇద్దరు సిబ్లింగ్స్ డబ్బుల కోసం ఇంటిని అమ్మేద్దామని ప్లాన్ లో ఉంటే తిను మాత్రం మూల కూర్చొని నేను పుట్టి పెరిగిన ఇల్లు నాకు కావాలి అని ఏడుస్తూ కూర్చుంది. తనను చూసి నాకు బాగా ఇదైపోయింది బావా, అందుకని ఆ ఇంటిని కొనేసి తన పేరు మీద రాసేసా అని చెప్తాడు. ఇక్కడ లవ్ అంటే వాట్ యు వాంట్ అని పక్కన పెట్టి వాట్ షీ వాంట్స్ అని అడగండి. లైఫ్ లో జీవితం హ్యాపీగా సాగుతుంది. లవ్ అంటే వాట్ యు వాంట్ అనేది కాదు, వాట్ వీ వాంట్ అండ్ వాట్ షీ వాంట్స్ అనేదే లవ్. ఆ విషయం తెలుసుకునేదానికి మనకి చాలా సమయం పడుతుంది, కానీ తెలుసుకున్నాక వాళ్ళు ఎవరు మన ముందు ఉండరు. సో ఈ విషయం నేను కూడా ఈ మూవీ చూసాకనే అర్థం చేసుకున్నా. లైఫ్ లెసన్ 7, ఫర్గివ్నెస్. సుందరం సత్యంతో నది దగ్గర సిట్టింగ్ వేసేటప్పుడు సత్యం వాళ్ళని మోసం చేసిన వాళ్ళ గురించి వదిలేసే బావా, వాళ్ళ పాపని వాళ్ళే పోతారు అని చెప్తాడు. మనతో ఒకరు ఒకలా బిహేవ్ చేశారని మనం కూడా వాళ్ళతో అలానే బిహేవ్ చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంది? వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్న రోజు వాళ్ళు పడే పశ్చాత్తాపం కంటే పెద్ద శిక్ష ఇంకోటి ఉండదు. ఈ సీన్ లో సుందరం క్యారెక్టర్ నుండి మనం ఫర్గివ్నెస్ అనేది నేర్చుకోవచ్చు. లైఫ్ లెసన్ 8, సింప్లిసిటీ. ఇది సినిమా నుండి కాదు, ఆ సినిమా డైరెక్టర్ ప్రేమ్ కుమార్ నుండి. ఈయన తంజావూరు అనే ఒక ఊర్లో సాధారణ జీవితం గడుపుతూ ఉంటాడు. స్కూటర్ పైన తిరుగుతూ కనిపించిన వాళ్ళని అందరం పలకరిస్తూ ఒక స్టోరీ రాసుకుని చెన్నై వచ్చి సినిమా తీసి అగైన్ తన హోమ్ టౌన్ కి వెళ్లి ఒక సాధారణ జీవితం గడుపుతూ ఉంటాడు. అనవసరమైన హంగులు ఆర్భాటాలకు పోడు. బహుశా అందుకేనేమో ఇటువంటి మాస్టర్ పీసెస్ తీస్తూ ఉన్నాడు. ఈ నుండి మనం సింప్లిసిటీ నేర్చుకోవచ్చు. సత్యం సుందరం అనే వారిని మూవీస్ లో క్యారెక్టర్స్ లా చూస్తే జస్ట్ ఒక సినిమా మాత్రమే, కానీ నువ్వే సత్యం సుందరం అనుకుంటే చాలా విషయాలు అర్థమవుతాయి. లవ్ టువర్డ్స్ యువర్ హోమ్ టౌన్, లవ్ టువర్డ్స్ యువర్ ఓన్ హౌస్, లవ్ ఆన్ యువర్ వైఫ్, ఇలాంటి చాలా విషయాలు అర్థమవుతాయి. నాకు తెలిసి ఇది సినిమా అనే దానికంటే ఇది ఒక విజువల్ బుక్ విచ్ టీచింగ్ లైఫ్ లెసన్స్ టు అజ్ అనుకుంటా. మీరు కనుక ఈ మూవీని మిస్ అయినట్టయితే నెట్ఫ్లిక్స్ లో ఉంటది, వెళ్ళి చూడండి. ఖచ్చితంగా మీకు లైఫ్ లెసన్స్ మాత్రం ఖచ్చితంగా నేర్పిస్తుంది. మీ దగ్గర నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ లేకపోతే వేరేలా చూడాలి, అది ఎలానో మీకు తెలుసు. ఈ వీడియోని ఈ స్పాన్ ఆఫ్ టైం వరకు చూసారంటే మీకు నా వీడియో ఖచ్చితంగా నచ్చి ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ కొట్టి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్ లో పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మాకు కూడా వీడియోస్ చేసేదానికి ఒక మోటివేషన్ లా పనిచేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.